సో సరే, మొత్తానికైతే పాలకులు మారిండ్రు, పాలన మారాలని మనం గట్టిగా కొట్లాడినాము. సో మరి పాలన మారడానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్? గత ప్రభుత్వం చేసిన ఫెయిల్యూర్స్ ప్రధానంగా ఏంటి, వాటి నుంచి ఎట్లా పాఠం నేర్చుకుని ఇప్పుడున్న ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? ఎస్. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పి నేను మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తాను. ఈ పాలన మారడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా, పార్లమెంటరీ రాజకీయ పార్టీగా చేసిన కృషి వలన మాత్రమే ఈ మార్పు జరిగిందని వాళ్ళు అనుకోకుండా ఉంటే అది వాళ్లకు చాలా మంచిది, అది సమాజానికి మంచిది. 100% అది. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రారంభంలో ఇప్పుడే రాష్ట్రం ఏర్పడింది, మామూలుగా పాలు దాగి పిల్లవాడికి ఆవకాయ పచ్చడి పెడతారా, మాకు సమయం ఇవ్వరా, పశుకునకి ఆవకాయ పచ్చడి పెడతారా, మాకు సమయం ఇవ్వరా అని ఆనాడు మేధావులు, కొందరు మేధావులు మాట్లాడారు, ప్రభుత్వం మాట్లాడింది, మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు. అంటే 14 నుంచి 16, 17, 18 వరకు అట్లా ఆ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల కాలాన్ని అట్లా జరుపుకుంటూ వచ్చారు. రెండోసారి 18లో ఎన్నికలు జరిగాక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ తన అసలు రూపాన్ని పాలన విధానంలో, పరిపాలనలో చూపించడం మొదలుపెట్టింది. ప్రధానంగా తెలంగాణ సమాజం అనగానే మనకేమిటంటే ఆత్మగౌరవం విషయం చాలా ముఖ్యంగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళు తిండి లేకపోయినా చనిపోతారేమో, కానీ ఆత్మగౌరవం సమస్య ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు. ఆ సిద్ధపడతారనే సందర్భం మనకు చరిత్రలో ఒక 500 సంవత్సరాల 600 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా మనకి సమ్మక్క సారక్క నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు మనకు అర్థమవుతున్నది. అందుకే ఇక్కడ తెలంగాణ సమాజానికి సంబంధించిన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగలడంతో వెంటనే మేధావులు రియాక్ట్ కావడం మొదలుపెట్టారు. సభలు పెట్టుకునే అవకాశం, మాట్లాడే అవకాశం, రాసే అవకాశం, మీడియా నడుపుకునే అవకాశం, మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం, చట్టసభ అయిన ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం అనేది చట్టసభ. చట్టసభలో కూడా తన తోటి ఎమ్మెల్యేలు మాట్లాడలేని ఒకానొక పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, మంత్రిమండలి అనేది అది ఒక క్యాబినెట్. క్యాబినెట్ అంటే ఈ క్యాబినెట్లో అందరూ కలిసి తీసుకునే నిర్ణయాలు, ఉమ్మడి నిర్ణయాలకి ప్రాధాన్యత ఉంటుంది. క్యాబినెట్లో ఉమ్మడి నిర్ణయాలు లేకపోవటం, ఇట్లాంటిదంతా తెలంగాణ సమాజం చూసినప్పుడు ఈ అన్ని సమస్యల నుంచి విద్యార్థులు తమకు ఉద్యోగాలు రావాలని అనేక పోరాటాలు చేశారు. యువతరం తమకు కావలసిన హక్కుల కోసం పోరాటం చేశారు. మేధావి వర్గం అనేక వ్యాసాలు రాశారు, అనేక సభలు పెట్టారు, ఉపన్యాసాలు ఇచ్చారు, తెలంగాణ సమాజంలో చైతన్యం తీసుకొచ్చారు. జర్నలిస్టులు అధికార పార్టీకి అనుగుణంగా వార్తలు రాసి, అనుగుణంగా మాట్లాడి, అనుగుణంగా షోలు చేసి, కథనాలు చేసినటువంటి జర్నలిస్టుల సంగతి పక్కన పెడదాం, మనం ఆ మీడియా సంగతి పక్కన పెడదాం. కానీ నిజాయితీగా మీలాంటి జర్నలిస్టులు ఆనాటి ప్రభుత్వానికి ఎదురొడ్డి ప్రజల వైపు నుంచి కథనాలు చేసి సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి చర్చకు పెట్టినటువంటి జర్నలిస్టులు కూడా చాలా నిజాయితీగా పనిచేశారు. మరోవైపు ప్రజా సంఘాలు పనిచేశాయి. తెలంగాణ సమాజంలో ప్రజా సంఘాలు రకరకాల, ఇక్కడ విప్లవ రచయితల సంఘం కావచ్చు, పౌర హక్కుల సంఘం కావచ్చు, కుల నిర్మూలన సంఘం కావచ్చు, అన్ని రకాల సంస్థలు, పౌర స్పందన వేదికలు కావచ్చు, విద్యావంతుల వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా వాటి సభల్లో ప్రధాన ఏజెండాని తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకపోవటాన్ని, తెలంగాణలో సంభాషించే అవకాశం లేకపోవటాన్ని ప్రధాన ఎజెండాగా చేసి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. రైతులు కూడా ఆయా సందర్భాల్లో గిట్టుబాటు ధర కోసం, ఆ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న సమస్యలు, వీటన్నిటినీ ఎజెండా మీద తీసుకొచ్చి రైతులు కూడా పోరాటం చేశారు. ఇన్ని రకాల పోరాటాల ఫలితంగా ఈ సారాంశం ఒక దగ్గరికి వచ్చి, ఈ సారాంశం ఇవాళ ఈ రూపంలో వ్యక్తమైంది. సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. 6 నెలల వరకు కూడా ఎవరు అనుకోలేదు. అంటే ఒక రకంగా పౌర సమాజం, కర్ణాటకలో పౌర సమాజం పోషించినంత పాత్ర తెలంగాణలో పోషించిందని, ఒక కన్స్ట్రక్టివ్గా పోషించిందని నేను చెప్పలేను. కానీ ఇక్కడ చాలా సైలెన్స్గా ఎక్కడికక్కడ అందరూ తమ పాత్రను పోషించారు. ఫలితంగా ఒక 6 నెలల నుంచి 3 నెలల మధ్యనే కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి వీళ్ళందరూ కారణమయ్యారు. ఇంతమంది పోరాట ఫలితంగా, ఇంతమంది ఆకాంక్షల ఫలితంగా, ఇంతమంది కోరికల ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక 64 సీట్లను గెలుచుకోగలిగింది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి ఇవాళ
అసెంబ్లీలో నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు దీన్ని గుర్తించాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ మీరు చెప్తున్న పాయింట్ దీన్ని గుర్తిస్తే తప్ప అంటే అప్పుడు మనం నేల మీద నిలబడతాం. మేమే గెలిచినాం, మా వల్లనే గెలిచింది అనుకుంటే మళ్ళీ కేసీఆర్ సందర్భమే ముందుకు వస్తుంది మనకి, అది రిపీట్ అవుతుంది. అందుకోసమే ఇంతమంది ఫలితంగా మేము అధికారంలోకి వచ్చామని వాళ్ళు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఇంతమంది ప్రజల ఆకాంక్షలు ఏమై ఉంటాయి అనేది వాళ్ళ స్ఫూరణలో ఉంటుంది. మరి ఇంతమంది యొక్క ప్రజల ఆకాంక్షలు ఏమై ఉంటాయి, ఇంతమంది ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం అనేది ప్రభుత్వం సాధ్యం అవుతుందా సాధ్యం కాదా అనేది మళ్ళీ మనం వివిధ సందర్భాల్లో మాట్లాడుకుందాం. కానీ